గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. అధికార కాంగ్రెస్ పై డైరెక్ట్ అటాక్ చేశారు కేసీఆర్. సవాల్ చేయడంతో పాటు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు జగ్గారెడ్డి. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ఏ ఒక్క పథకం సరిగ్గా అమలు కావడం లేదన్నారు కేసీఆర్. కైలాసం ఆడితే పెద్ద పాము మింగినట్లుగా ప్రజల పరిస్థితి ఉందని చెప్పారు. తెలంగాణలో మళ్లీ కరెంటు కోతలు వచ్చాయని, మంచినీళ్లకు కరువు వచ్చిందన్నారు. ప్రజలు ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారన్నారు. ఇక లాభం లేదు, ప్రత్యక్ష పోరాటమే సరైన్యమన్నారు కేసీఆర్. అత్యాశకు పోయి కాంగ్రెస్ కి ఓటేశారన్నారు. రైతు బంధుకి రామ్ రామ్, దళిత బంధుకి జై భీమ్. ఈ విషయం తాను ఆనాడే చెప్పానని గుర్తు చేశారు కేసీఆర్. గంభీరంగా మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానన్నారు కేసీఆర్. తాను కొడితే మామూలుగా ఉండదని, గట్టిగా కొట్టడం తనకు అలవాటే అన్నారు. పికిల్ బిజినెస్, నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఉండిపోయాయని, కాళేశ్వరం, సంగమేశ్వరం, బసవేశ్వరాన్ని ఎండబెట్టారన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం గురించి హరీష్ రావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయాలని సూచించారు కేసీఆర్. తెలంగాణ శక్తి ఏంటో నిరూపించాలన్నారు. కేసీఆర్ కు చిత్తశుద్ధుంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు సీఎం రేవంత్. ఫామ్ హౌస్ లో కూర్చొని సోది మాట్లాడడం కాదు, అసెంబ్లీకి వస్తే రైతు రుణమాఫీ లెక్కలు చెప్తానన్నారు. కేసీఆర్ లా మేము ఎగ్గొట్టే వాళ్ళం కాదన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు గుణపాఠం చెప్పారన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారన్నారు. బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ వడ్డీకి కూడా సరిపోలేదన్నారు. ఫామ్ హౌస్ లో ఉండి పెద్ద ఆయనకు మెదడు పోయిందన్నారు సీఎం రేవంత్. పాలమూరును ఎండబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని మండిపడ్డారు. ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఫామ్ హౌస్ లో ఉండి గంభీరంగా ఏం చూస్తున్నామని ప్రశ్నించారు. రాష్ట్రం మీద పడి అల్లుడు కొడుకు తింటున్నారని, కేసీఆర్ కోసం ఎవ్వరూ ఎదురు చూడడం లేదన్నారు. ప్రజలందరికీ పథకాలు అందుతున్నాయని కౌంటర్ ఇచ్చారు సీఎం. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందించారు. చేతగానంతనానికి కేసీఆర్ వ్యాఖ్యలు నిదర్శనమన్నారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ ప్రజానాయకుడా? ఏడాదిలో ఒక్కసారైనా ప్రజల్లోకి వచ్చారా అని ప్రశ్నించారు. ఫామ్ హౌస్ పాలనను ప్రజలు వద్దనుకున్నారని, ఫామ్ హౌస్ లో ఉన్నానంటున్న నాయకుడు ప్రజానాయకుడు ఎలా అవుతాడో చెప్పాలన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రజల తరపున మాట్లాడాలని, ప్రతిపక్షానికి ఉండాలని, అసెంబ్లీ ఎప్పుడు పెడతారని ప్రతిపక్ష నేత అడగాలన్నారు. కానీ అసెంబ్లీకి రావాలని మేమే అడిగే పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ శ్రేణులు గాలు ఊదితే కేసీఆర్ కొట్టుకుపోతారన్నారు. తులం బంగారానికి తెలంగాణ ప్రజలు అమ్ముడుపోతారా? ప్రజలను కేసీఆర్ అవమానించారన్నారు. ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. కేసీఆర్ గర్జనలు, గంభీరాలు అన్ని గమనిస్తున్నామన్నారు. ఫామ్ హౌస్ లోని ఉండి మాట్లాడతారా, అసెంబ్లీకి వస్తారా అన్నారు పొంగులేటి. ప్రతిపక్ష నాయకుడంటే ప్రజల్లో ఉండాలని, అత్యాశకు పోయి కాంగ్రెస్ కు ఓటేశారంటూ ప్రజలను అవమానించేలా కేసీఆర్ మాట్లాడారన్నారు. ప్రజా తీర్పంటే కేసీఆర్ కు ఏనాడు గౌరవం లేదన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కలలు మానుకోవాలన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్వి ఉత్తర కుమార ప్రగల్భాలే అన్నారు. స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ కు అభ్యర్థులు కూడా లేరని, అందుకే కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నారన్నారు. ప్రజలు ఫామ్ హౌస్ గడీల పాలన కోరుకోవడం లేదన్నారు. కవితపై మరో లిక్కర్ స్కామ్ ఆరోపణలు వస్తున్నాయని, ఆ అంశాన్ని పక్కదారి పట్టించేలా కేసీఆర్ మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ కుంభకర్ణుడిలా ఫామ్ హౌస్ లో పడుకున్నారని, పంచాయతీ ఎన్నికల కోసమే బయటకు వస్తా అంటున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాబోయే రోజుల్లో అన్ని బయటపడతామన్నారు. రేవంత్ దెబ్బకు కేసీఆర్ కు మైండ్ బ్లాంక్ అయిందని, ధనిక రాష్ట్రాల అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. కాళేశ్వరంపై కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలన్నారు. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో ఉస్మానియా హాస్పిటల్. ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా ఆపద్దని బండి సంజయ్ సూచన. ఆర్థిక సర్వే నివేదిక కాంగ్రెస్ కు చెంపపెట్టు అన్నారు హరీష్ రావు. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గోషామహల్లోని 26 ఎకరాల్లో 2000 పడకలతో నూతన ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించబోతోంది ప్రభుత్వం. 12 అంతస్తుల్లో 8 బ్లాకులుగా నిర్మాణం కాబోతోంది. 2500 కోట్ల రూపాయలతో 12 అంతస్తుల్లో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో ఉస్మానియా హాస్పిటల్ నిర్మించనున్నారు. ఉస్మానియా ఆసుపత్రి పునర్నిర్మాణం 30 ఏళ్ల కళ అన్నారు మంత్రి దామోదర.
26.3 ఎకరాల్లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తున్నామన్నారు. ఉస్మానియా హాస్పిటల్లో 30 డిపార్ట్మెంట్స్ నడుస్తాయని చెప్పారు. ఎమర్జెన్సీ సేవలకు హెలీప్యాడ్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామన్నారు. 2,700 కోట్లతో ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా ఆపద్దన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇది కొనసాగుతున్న పథకమేనని రైతులు పొట్టకొట్టకండి అన్నారు. ఎన్నికలు గ్రాడ్యుయేట్లు, టీచర్లకే పరిమితమన్నారు. ఇప్పటికే ఏడాది రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టారని, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. కొన్ని లోటుపాట్లతో మూడోసారి అధికారంలోకి రాలేకపోయామన్నారు కేటీఆర్. 4వసారైనా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. అన్నం లేనప్పుడే ఆకలి విలువ తెలుస్తుందన్నారు. త్వరలోనే కేసీఆర్ బయటకొస్తారు, మళ్లీ సీఎం అవుతారన్నారు. తెలంగాణలో భూముల విలువలు సగానికి సగం పడిపోయాయని తెలిపారు. 420 రోజుల్లో 412 మంది రైతులు చనిపోయారన్నారు కేటీఆర్. ఆర్థిక సర్వే నివేదిక కాంగ్రెస్ కు చెంపపెట్టు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం తప్పు అని తేలిందన్నారు. బీఆర్ఎస్ పాలనపై అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారని, పన్నుల వసూళ్లలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని స్పష్టం చేశారు. మిషన్ భగీరథపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని, 100% గ్రామీణ తాగునీటి సరఫరా కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించిందన్నారు హరీష్ రావు. తెలంగాణ కాంగ్రెస్ లో ఎస్సీ వర్గీకరణ చిచ్చు రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే సంపత్ కి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తమ జాతి గౌరవం, హక్కులు కాపాడుకోవడానికే సభ పెట్టుకున్నామన్నారు. ఒక్క సభ పెట్టుకుంటే ఇంత గాయలు చేస్తున్నారన్నారు. పీసీసీకి చెప్పే సభ ఏర్పాటు చేశామన్నారు. మందకృష్ణ మాదిగ బీజేపీ మనిషి, ఆయన ట్రాప్ లో కాంగ్రెస్ వాళ్లు పడొద్దన్నారు. బీజేపీకి ఓటు వేయాలని చెప్పిన వ్యక్తికి ఎలా సపోర్ట్ చేస్తారన్నారు. తాను తప్పు చేసుంటే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారన్నారు. ఎమ్మెల్సీ కవితపై ఎంపీ మల్లు రవి సంచలన ఆరోపణలు చేశారు. కేరళలోనూ కవిత లిక్కర్ స్కామ్ చేశారన్నారు. బీసీల గురించి కాదు, లిక్కర్ స్కామ్ గురించి కవిత మాట్లాడాలన్నారు. కమ్యూనిస్టుల దగ్గర కూడా స్కామ్ చేశారంటే ఏమనాలి అన్నారు. కవిత లిక్కర్ స్కామ్ తో ఢిల్లీ సీఎం జైలుకు వెళ్లారని, ఇప్పుడు కేరళ సీఎం పరిస్థితి ఏంటో అన్నారు మల్లు రవి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడ ఎక్సైజ్ అకాడమీని ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. శిక్షణ పొందుతున్న మహిళా ఎక్సైజ్ పోలీసులకు సదుపాయాలతో పాటు అకాడమీ పరిస్థితిపై ఆరా తీశారు. ట్రైనింగ్ విధానం బాగుందని మంత్రి జూపల్లి కృష్ణారావుకు తెలిపారు విద్యార్థులు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ధనిక రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు కరిగిపోతున్నాయని, మంత్రుల ఆస్తులు మాత్రం పెరిగిపోతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలని గవర్నర్ ని కోరుతున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గవర్నర్, కేంద్ర ఆర్థిక మంత్రికి తెలియజేస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామన్న లోకేష్. సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చి అప్పులమయం చేశారంటున్న మల్లాది విష్ణు. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు. ఇలాంటి టాప్ 9 న్యూస్ చూద్దాం. 800 కోట్ల ఫీ రీయింబర్స్మెంట్ చెల్లించామన్నారు మంత్రి లోకేష్. గత ప్రభుత్వం 3000 కోట్ల బకాయిలు పెట్టిందన్నారు. విద్యార్థుల సంఖ్య ఖచ్చితంగా తెలుసుకునేందుకు అపార్ కార్డు విధానం తెస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే టీచర్ల భర్తీ చేస్తామన్నారు. బదిలీల్లో పారదర్శకత కోసం ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నామన్నారు. ప్రత్యేక కార్పొరేషన్ తీసుకొచ్చి ఆర్యవైశ్యులు మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ఆయన ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సమాజానికి ఆర్యవైశ్యులు చేస్తున్న సేవలను కొనియాడారు సీఎం చంద్రబాబు. రేపటి నుంచి ఏపీలో భూముల విలువ పెరుగుతూ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి. 2 రోజుల నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. విజయవాడ పటమటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర ఉదయం నుంచే సందడి వాతావరణం నెలకొంది. భూములతో పాటు నిర్మాణాల విలువ కూడా పెరుగుతూ ఉండడంతో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తున్నారని మండిపడ్డారు. సూపర్ 6 కు ఎగనామం పెట్టారన్నారు. కూటమి నేతలు తెచ్చిన అప్పులకు సమాధానం చెప్పాలన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో డబుల్ గేమ్ ఆడుతున్నారన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ప్రైవేటుకు అప్పగించాలనే ఆలోచన తప్ప శాశ్వత పరిష్కారం చూపే భావంతో కేంద్రం లేదన్నారు. ఉద్యోగులను తగ్గించి ప్రొడక్షన్ పెంచకుండా, మైన్స్ కేటాయించకుండా ఏ విధంగా ప్లాంట్ నిలదొక్కుకోగలదని ఆయన ప్రశ్నించారు.
అల్లూరి జిల్లా అరకు లోయ జైపూర్ జంక్షన్ దగ్గర పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం ఆందోళనకు దిగారు. అరకు ఉత్సవ్ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం ఆపాలన్నారు. అరకు ఉత్సవ్ ప్రజాధనం వృధా తప్ప గిరిజనులకు ఒరిగిందేమీ లేదన్నారు. గిరిజనం డోలీ మోతలు, రోడ్లు లేక బాధలు పడుతూ ఉంటే ఉత్సవాలతో ఎవరికి ప్రయోజనమని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఏపీ నూతన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఫ్రెండ్లీ పోలీసింగ్, మోడర్న్ టెక్నాలజీని కొనసాగిస్తామని చెప్పారు. ఏపీ డీజీపీగా ప్రజలకు సేవలందించేందుకు శక్తి మేర పనిచేస్తామన్నారు. డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ టీం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు హరీష్ కుమార్ గుప్తా. తిరుమలలో చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశమైన టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రథసప్తమి నాడు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఈసారి రథసప్తమికి 3 లక్షల మంది వస్తారన్న అంచనాతో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అలాగే ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఫిబ్రవరి 4న శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ జరిగింది. ఇప్పటికే ముందస్తు బెయిల్ను హైకోర్టు కొట్టేసింది. అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది. 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణకు సహకరించాలని ప్రభావతికి సూచించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. సోనియా గాంధీ కామెంట్స్ పై రాజకీయ రచ్చ. ప్రయాగ్రాజ్ లో తొక్కిసలాట ఘటనపై విచారణ. ఇలాంటి టాప్ 9 న్యూస్ చూద్దాం. దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు రాష్ట్రపతి ముర్ము. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చామన్నారు. పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. త్వరలోనే భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారుతుందన్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. రాజ్యాంగం ముందు నాటి చట్టాలను సమీక్షిస్తూ ప్రస్తుత కాలానికి తగ్గట్లు చట్టాలు మారుస్తున్నామన్నారు రాష్ట్రపతి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు రాష్ట్రపతి ముర్ము. పోలవరం నిర్మాణానికి 12,000 కోట్లు కేటాయించామన్నారు. భారత్ ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్ గా మారుస్తామన్నారు. ఇండియా ఏఐ మిషన్ ను ప్రారంభించామన్నారు. దేశంలో 1,50,000కు పైగా స్టార్టప్లున్నాయని, ఇన్నోవేషన్ ఇండెక్స్ లో దేశ ర్యాంకింగ్ మెరుగుపడిందన్నారు. 13 భారతీయ భాషల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నామని, మాతృభాషకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అన్ని అంశాలపై పూర్తి స్థాయి చర్చ జరగాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు చర్చకు సహకరిస్తారని ఆశిస్తున్నామన్నారు. పేదలు, సామాన్యులపై మహాలక్ష్మి కరుణ ఎప్పుడూ ఉండాలన్నారు. ఇన్నోవేషన్, ఇంక్లూజన్, ఇన్వెస్ట్మెంట్ ఫార్ములాలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు మోదీ. ఈ సెషన్లో చారిత్రక బిల్లులు ప్రవేశపెడుతున్నామన్నారు. బడ్జెట్లో యువతకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2025-26లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.3 నుంచి 6.8%గా ఆర్థిక సర్వే అంచనా వేసింది. అయితే 10 ఏళ్ల పాటు 8% జీడీపీ వృద్ధి రేటు ఉన్నప్పుడే 2047 కల్లా వికసిత్ భారత్ సాధ్యమని ఆర్థిక సర్వే సూచించింది. అంతర్జాతీయ పరిణామాలతో ఆర్థిక పరమైన సవాళ్లున్నప్పటికీ దేశీయ ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా ఉందని సర్వే తేల్చింది. ధరల పెరుగుదల కారణంగా ప్రజలు కొనుగోళ్లను తగ్గించారని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. రాష్ట్రపతి ముర్ము ప్రసంగంపై సోనియా గాంధీ చేసిన కామెంట్స్ తో రాజకీయం వేడెక్కింది. ప్రసంగం చివరికొచ్చేసరికి రాష్ట్రపతి బాగా అలసిపోయారని, ఆమె మాట్లాడలేకపోయారన్నారు సోనియా గాంధీ. ఈ కామెంట్స్ పై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా వైఖరి గిరిజనులకు వ్యతిరేకంగా ఉందన్నారు బీజేపీ చీఫ్ నడ్డా. కాంగ్రెస్ పేద వ్యతిరేక, ధనిక అనుకూల విధానం మరోసారి బహిర్గతమైందన్నారు. రాష్ట్రపతి ముర్ము ప్రసంగం విషయంలో సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ రాచరిక కుటుంబం రాష్ట్రపతిని అవమానించిందని, ఓ ఆదివాసీ బిడ్డ ప్రసంగం వీరికి బోరింగ్ అనిపిస్తోందని మోదీ విమర్శించారు. సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్రపతి కార్యాలయం తప్పుపట్టింది. రాజ్యాంగబద్ధంగా అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని రాష్ట్రపతి భవన్ తెలిపింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఫిబ్రవరి 3, 4 తేదీల్లో లోక్సభలో చర్చ జరగనుంది. ఫిబ్రవరి 4న లోక్సభలో ప్రధాని మోదీ సమాధానమిస్తారు. ఫిబ్రవరి 6, 7, 10, 11 తేదీల్లో బడ్జెట్పై చర్చ జరగనుంది.
ఫిబ్రవరి 11న నిర్మలా సీతారామన్ సమాధానమిస్తారు. కుంభమేళా అంశంపై చర్చ కోరుతూ రూల్ 193 కింద సమాజ్వాదీ పార్టీ నోటీస్ ఇవ్వగా ఈ ప్రతిపాదనకు విపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రైల్వేస్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ తరపున బరిలోకి దిగి 6 పరుగులకే పెవిలియన్ కు చేరాడు. దీంతో దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగి విఫలమైన స్టార్ బ్యాటర్ల జాబితాలో కోహ్లీ కూడా చేరిపోయాడు. ఇంతకు ముందు రౌండ్ మ్యాచ్ల్లో రిషబ్ పంత్, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ కూడా పరుగులు చేయలేకపోయారు. ఇక అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ ఫైనల్ కు టీమిండియా దూసుకువెళ్లింది. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 15 ఓవర్లలో పూర్తి చేసింది. కమిలిని 56, త్రిష 35 పరుగులతో రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 113 పరుగులు చేసింది. ఎల్లుండి ఫైనల్లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.